ధనాగారం శ్రీ కవికొండల చంద్రధరం గారి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ధనాగారం నవల ధారావాహిక 11వ భాగం. మాన్సింగ్ అనుచరులు ఎట్టకేలకు నటాషా చికిత్స పొందిన హాస్పిటల్కు చేరగలిగారు. అప్పటికి నటాషా దహనమైపోయింది. నటాషా చితాభస్మాన్ని మొదట కావేరీ నదిలో కలుపుదామనుకున్నాడు. కానీ నటాషా కావేరీ నది తీరవాసి కాదు కదా అనిపించింది. పోనీ కాశీలో కలుపుదామా అనుకున్నాడు. గంగలో మాత్రం ఎందుకు కలపాలి? అది అంత సబబుగా అనిపించలేదు. అన్ని దేశాలను ఖండాలను కలిపేది సముద్రం. నటాషా సముద్రాలు దాటి వచ్చింది. అందుకని సముద్రంలో కలపాలనుకున్నాడు గణపతి. రామేశ్వరం వెళ్ళి సగం భస్మం కలిపాడు. మిగతా సగం కన్యాకుమారి చేరి 3 సముద్రాల సంగమంలో కలిపాడు. నటాషా పోగానే గణపతి బొలేరియా జీపును ఒక ఘాట్ రోడ్డు మీదకు తీసుకెళ్లి యాక్సిడెంట్ అయ్యే అవకాశమున్న మలుపులోకి తీసుకువెళ్ళి తాను రన్నింగ్లో దూకేశాడు. జీపు కొండ మీద నుంచి దొర్లుకుంటూ వెళ్ళి మంటలంటుకుని కాలిపోయింది. తాను ఒక లారీ ఎక్కి వెనక్కు వచ్చాడు. గణపతి తన అవసరాల కోసం ఒక పాత ఇంపాలా కారు కొన్నాడు. అది చూడడానికి బాగులేకపోయినా ఇంజన్ టైర్లు తన ధాటికి తట్టుకునేటట్టున్నాయి. అప్పటి నుంచి తన మకాం కారులోనే అలా తమిళనాడు, కేరళ తిరిగేశాడు. కానీ అలా ఎంతకాలం తిరుగుతాడు? తిరిగి మళ్ళీ కోయంబత్తూరు చేరాడు. అక్కడ లాయర్ సర్వమంగళ పిళ్ళై గారిని కలిశాడు. సార్, మీకు నా పరిస్థితి అంతా తెలుసు. మీరే నా జీవితానికి గైడుగా ఉండాలి. మీరే నా పర్మనెంట్ అటార్నీ అన్నాడు గణపతి. గణపతి, నీవేం వర్రీ కాకు. లీగల్ మ్యాటర్స్ అన్నీ నాకు వదిలేయి. నేను ఇంటర్నేషనల్ లాలో కూడా పట్టభద్రుణ్ణి. ఇల్లీగల్ మ్యాటర్స్ మాత్రం నువ్వు చూసుకో. నేనేమీ చెయ్యలేను అన్నాడు సర్వమంగళం పిళ్ళై. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. నా సమస్యలకు మీరే పరిష్కారం చూపించాలి. చాలా విధేయంగా మాట్లాడాడు గణపతి. అరే అబ్బాయి, నువ్విలా బ్రతిమిలాడనక్కర్లేదు. ఇది నా ప్రొఫెషన్. అదీ కాక నాకు తెలుగు వాళ్ళంటే చాలా అభిమానం. మా తాతగారు గుంటూరు హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ కోయంబత్తూరులో తెలుగు వాళ్ళు చాలామంది నా క్లయింట్స్ అన్నాడు అటార్నీ. గుంటూరులో హైకోర్ట్? ప్రశ్నార్థకంగా నసిగాడు గణపతి. అదా, నీకు తెలియదులే. అప్పటికి నువ్వు పుట్టుండవు. మెడ్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కొన్నాళ్లు హైకోర్టు గుంటూరులో ఉండేది. అప్పుడు మా నాన్నగారు గుంటూరులో ప్రాక్టీస్ చేసేవారు. అలా గుంటూరు పరిచయం. నటాషా చరాస్తులన్నీ కలిపి మొత్తం 2 మిలియన్ల US ఉంటుంది. అందులో ట్యాక్సులు పోను ₹1 కూడా వదలకుండా నీకు ఇప్పిస్తాను. మరి అందుకు నా ఫీజు కూడా తగినట్టే ఉంటుంది అన్నాడు సర్వమంగళం పిళ్ళై. అలాగే సార్ అన్నాడు గణపతి. గణపతి సింగరాజుకు ఫోన్ చేశాడు. సింగరాజులా అన్నాడు. అరే, వాళ్ళు నటాషా చచ్చిపోయి ఉంటుందని ఊహించారు. ఎందుకంటే వాళ్ళు కత్తికి పూసిన విషం అలాంటిది. అందువలన మార్చురీలు, క్రిస్టియన్ శ్మశానాలు జల్లెడ పట్టారు. చివరకు హిందూ శ్మశాన వాటికలో ఎంట్రీ దొరికింది. మరి నువ్వు మాత్రం ఎలా తప్పించుకు తిరుగుతావు? ఏదో ఒకటి పరిష్కారం చూడు అన్నాడతను. మరి నన్నేం చెయ్యమంటావు? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు ఆవిడ విరోధులందరూ నా వెంట పడ్డారు. నటాషా ఎంతిస్తానంది వాళ్ళకి? $1,00,000, 10%. మరింకే తీసుకోవచ్చుగా. దొబ్బిడాయా? చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. నువ్వు కూడా అదే ఇస్తానని చెప్పు. తీసుకోక చస్తారా అన్నాడు సింగరాజు. వాళ్ళు ఒప్పుకుంటే ఇచ్చేద్దాం అన్నాడు గణపతి. వాళ్ళు ఒప్పుకోకపోతే కూడా ఏం చెయ్యాలో ముందరే ఆలోచించి పెట్టుకోవాలి. నేను బాగా ఆలోచించాను. నాకు సైనైడ్ క్యాప్సిల్స్ దొరకగానే మీటింగ్ పెడతానని చెప్పు. నేను చెప్పింది విని వాళ్ళు తీసుకుంటే సరే, లేకుంటే నన్ను నేనే చంపేసుకుంటాను. అప్పుడు వాళ్ళ చేతిలోకి చిల్లి గవ్వ కూడా రాదు. ఎందుకంటే నటాషాకు స్థిరాస్తేమీ లేదు ఆక్రమించు కూర్చోడానికి. చరాస్తులన్నీ బ్యాంకు ఖాతాల్లోనూ లాకర్లలోనూ ఉన్నాయి. నేను చస్తే వీళ్లకు చిల్లిగవ్వ బయటకు రాదు అన్నాడు గణపతి. సరే, నువ్వు 2-3 రోజులాగి ఫోన్ చెయ్యి అన్నాడు సింగరాజు. అది అలా జరిగిందిరా చిన్నయ్య అన్నాడు గణపతి. ఇంతకు ఈ తగాదా సెటిల్ అయిందా అడిగాడు చిన్నయ్య. అయింది అన్నాడు గణపతి. మరిప్పుడేం చేద్దాం అడిగాడు చిన్నయ్య. వేచి చూడు అన్నాడు గణపతి. సృష్టిలో అన్ని గాయాలను మాన్పేది కాలమే. కష్ట సుఖాలను, కలిమిలేములను తనే సృష్టిస్తుంది, తనే మాయం చేస్తుంది. పేపర్లో మీ టీవీ వాళ్ళు పల్నాటి వీరచరిత్ర సీరియల్గా తీయాలనుకుంటున్నారని వచ్చింది. స్పాన్సర్ చేసేవారి కోసం అభ్యర్థన ఉంది.
త్రిపురాంతకం ఇప్పుడు మునుపటిలా లేదు. త్రిపురాంతకం కొండల మధ్య గంగిరెడ్డి గారు సిమెంటు కంపెనీ పెడుతున్నారు. దాంతోపాటు వేడి బుగ్గ వద్ద సర్వే చేసి జియోథర్మల్ కేంద్రం నిర్మిస్తున్నారు. ఇటలీ నుంచి వచ్చిన రిగ్గుల మోతతో భూమి దద్దరిల్లుతోంది. ఒక పక్క సిమెంటు కంపెనీ పనులు నడుస్తున్నాయి. గణపతిని ఆ కంపెనీలకు సీఈఓగా ఉండమని గంగిరెడ్డి గారు నియమించారు. త్రిపురాంతకంలో కొత్తగా పెడుతున్న సిమెంటు కంపెనీ మీటీవీ వాళ్ల సీరియల్ స్పాన్సర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు గణపతి. అలా స్పాన్సర్ చేయడం వలన సుభాషిణిని, చిన్నయ్యను కలిపే అవకాశం వస్తుందనుకున్నాడు. దాంతోపాటు గుహలోని ఆయుధాలు కూడా ఏదో ఒకటి చేయడానికి అవకాశం కలుగుతుందనుకున్నాడు. గణపతి చిన్నయ్యకు కొంత సంస్కారం నేర్పాడు. గంగిరెడ్డి గారి ఇటుకామంలో ఇప్పుడు సిమెంటు ఇటుకలు కూడా చేస్తున్నారు. దానికి చిన్నయ్యను ఇన్ఛార్జి చేశాడు. మీటీవీ వాళ్లంతా త్రిపురాంతకం కంపెనీ గెస్ట్ హౌస్లో దిగారు. పల్నాటి యుద్ధం చిత్రించడానికి యుద్ధం సీను కోసం పెద్ద మైదానం కావలసి వచ్చింది. చుట్టూ ఇళ్ళు, వాకిళ్ళు ఏమీ కనిపించకూడదు. సామాన్యంగా యుద్ధం తీయడానికి రాజస్థాన్ ఎడార్లకు కానీ మహారాష్ట్ర మహాబలేశ్వరం వెళ్లే తోవలో ఉన్న పంచఘనిలో టేబుల్ టాప్ అనే ప్రదేశం గాని వాడుకుంటారు. పంచఘనిలో యుద్ధం సీన్కు పనికొచ్చే మంచి గుర్రాలు కూడా దొరుకుతాయి. అక్కడ సీరియల్ డైరెక్టర్ మాధవన్ గారితో పాటు స్క్రీన్ ప్లే వ్రాసిన కవిగారు డమరుకం బాపిరాజు, సాంకేతిక నిపుణులు, ముఖ్య కళాకారులు కూడా సమావేశమయ్యారు. కవిగారు అందరి అవగాహన కోసం సంక్షిప్తంగా పల్నాటి యుద్ధం కథ చెబుతున్నాడు. పూర్వం అంటే క్రీస్తు శకం 1178-1182 మధ్యకాలంలో జరిగిన యుద్ధం ఇది. పల్నాటి కారంపూడి కాశీ కదా అనేవాళ్లు. పూర్వం కారంపూడిలో దాయాదుల మధ్య యుద్ధం జరిగింది. ఒక పక్షాన గురజాలను పరిపాలించే నలగామరాజు, ఆయన మంత్రి నాయకురాలు నాగమ్మ, మహారాజు తమ్ముడు నరసింగ భూపతి. రెండవ పక్షాన నలగామరాజు సవతి సోదరుడు మేడపిని పరిపాలించే మలిదేవరాజు, అతడి మంత్రి బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు బాలచంద్రుడు, సేనాపతి కన్నమనీయుడు. మలిదేవరాజు బాలుడు కావడం వలన బ్రహ్మనాయుడే పరిపాలించేవాడు. పూర్వం ఉత్తర భారతదేశంలోని చేది దేశం నుండి అనుగురాజు తీర్థయాత్రలు చేస్తూ కృష్ణా తీరం అమరావతి వద్ద స్థిరపడ్డాడు. ఆయనకు చందవోలు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయగా అరణంగా వచ్చిన పల్నాటి సీమను గురజాల రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. అనుగురాజుకు 2 భార్యలు. పెద్ద భార్య కుమారుడు నలగామరాజు, రెండవ భార్య విద్యలదేవికి 3 కొడుకులు. అందులో పెద్దవాడు పెదమలిదేవుడు. నలగామరాజు వద్ద చేరిన మంత్రి నాయకురాలు నాగమ్మ మలిదేవరాజు రాజ్యం లాక్కోవాలని పన్నాగం పన్నింది. 2 రాజ్యాల మధ్య కోడి పందాలు ఏర్పాటు చేసింది. ఎవరి కోడి ఓడిపోతే వారు అరణ్యవాసం చెయ్యాలి. మలిదేవరాజు కోడి ఓడిపోవడంతో వాళ్ళు అరణ్యవాసం పూర్తి చేసి వచ్చారు. తమ రాజ్యం తమకి ఇవ్వమని అడగడానికి అలరాజును రాయబారం బ్రహ్మనాయుడు పంపించాడు. అలరాజు నలగామరాజుకు అల్లుడు కూడా. నాగమ్మ అలరాజు రాయబారం చెయ్యకుండా మధ్యలోనే అలరాజును హత్య చేయించింది. సంధి కుదిరే అవకాశం లేక ఇరుపక్షాలు యుద్ధానికి దిగాయి. ఇది ఈ ఇతివృత్తానికి భూమిక అన్నాడు కవిగారు. కవిగారు, మనం పల్నాటి వీరచరిత్ర మొత్తం సినిమా తీసినట్టు తీయలేం, సంక్షిప్తంగా తీయాలి. మనది సీరియల్, చిన్న బడ్జెట్ అన్నాడు డైరెక్టర్. ఓకే, అందుకని బాలచంద్రుడు ప్రధాన నాయకుడిగా మనం స్క్రీన్ ప్లే రాసుకుందాం. పండిత ఉమాకాంత విద్యాశేఖర్లు కూడా ఇదే చేశారు అన్నాడు డమరుకం బాపిరాజు. మధ్యలో ఉమాకాంత్ ఎవరు? అర్థం కాక అడిగాడు డైరెక్టర్ మాధవన్. ఈ పల్నాటి వీరచరిత్రను పరిష్కరించి అచ్చు వేయించింది ఆయనే. శ్రీనాథ మహాకవి వ్రాసిన పుస్తకం పూర్తిగా దొరకలేదు. దొరికినంత వరకు ఈయన పీఠికతో సహా ప్రకటించారు అన్నాడు కవిగారు. గణపతి తన సైట్ ఆఫీసులో కూర్చుని బిజీగా ఉన్నాడు. ఇటలీ వాళ్ళిచ్చిన డ్రాయింగ్స్ పరిశీలిస్తున్నాడు. ప్యూన్ వచ్చి, మీకోసం ఎవరో మేడం వచ్చారు అని చెప్పాడు. ఎవరది? లోపలికి రమ్మను అన్నాడు. కృష్ణవేణి లోపలికొచ్చింది. బావగారు బాగున్నారా అంది. బావ అనకు, నువ్వు కొట్టిన చెంపదెబ్బ ఇంకా మర్చిపోలేదు అన్నాడు గణపతి. బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు అంటారు. ఆ మాత్రం బావగారిని సన్మానించకపోతే ఎలాగూ అన్నది కృష్ణవేణి. ఏదో అఘోరించావు. ఇంతకీ నువ్వొచ్చిన పనేంటి? నాకు నిలబడడం బాగా అలవాట్లే. నువ్వు కూర్చోమనకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఈ రిగ్గుల మోతేంటి? బయట చెవులు పగిలిపోతున్నాయి. ఇదా, ఇక్కడ జియోథర్మల్ కేంద్రం వస్తోంది. అంటే భూమిలో చాలా వేడుంటుంది. అది ఉపయోగించి విద్యుత్ తయారు చేయడం. నాకేమీ అర్థం కాలేదు
ఈ భూమి అనంతకాలం క్రితం మండుతున్న అగ్నిగోళంగా ఉండేది. అది కొన్ని కోట్ల సంవత్సరాలకు చల్లబడింది. వర్షాలు కురవడం ఆరంభమైంది. నదులు, సముద్రాలు ఏర్పడ్డాయి. మెల్లగా వృక్షజాలం ఏర్పడింది. చేపలు, పక్షులు, జంతుజాలం, మనుషులు ఏర్పడ్డారు. భూమి లోపలి పొరల్లో ఇంకా వేడి చల్లారలేదు. ఆ వేడి భూమి మీద ఒక్కొక్క చోట బయటకొస్తుంది. భయంకరంగా బయటకు వస్తే అగ్నిపర్వతం అంటాం. ఇక్కడ త్రిపురాంతకం కొండల్లో పరిమితంగా బయటకొస్తోంది. దీన్ని ఉపయోగించి విద్యుత్ తయారు చేయొచ్చు. ఈ పనిలో ఇటలీ వారు ముందున్నారు. వారి సహాయంతో ఇక్కడ థర్మల్ కేంద్రం నిర్మిస్తున్నాం అన్నాడు గణపతి. నువ్వు చెప్పిన సైన్స్ పాఠం నాకేమీ అర్థం కాలేదు. మరి జీవజాలం ఆడా మగాగా ఎందుకు పుట్టింది? నన్ను నట్లు బోల్ట్ గురించి అడుగు, అంతేగాని జీవరసాయన శాస్త్రం గురించి అడక్కు. ఆడా మగ రెండూ లేకపోతే జీవితం చాలా బోరు కొడుతుంది. ఆడా మగ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, కలిసి పిల్లల కండం, ఇదే సృష్టికి అందం. అందుకు అన్నది కృష్ణవేణి. గొప్ప నిజం కనిపెట్టావులే. ఇంతకు నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చావు? ఏ పని లేకే నీ దగ్గరకొచ్చాను. అంతేనా? నన్ను చంపడానికి సుపారీ తీసుకొచ్చావా? నిన్ను చంపడానికి సుపారీ ఎందుకు? ఫ్రీగా చంపుతా. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కదా, మంగాబాయి, అఫ్దర్జంగ్, రాసలీల. వాళ్ళకే పని లేక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారు. నీ ఉద్యోగం గురించి కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు అడుగు. ఇప్పుడు అందరూ కాంట్రాక్ట్ వర్కర్లే. నిన్ను సెక్యూరిటీలో నియమిస్తాను అన్నాడు గణపతి. మరి ట్రైనింగు? ఈ పనికి బుద్ధి కూడా అవసరం లేదు. శవం వద్ద కాపలా కాసినట్టే. ఎవరూ ఎత్తుకుపోకుండా చూస్తే చాలు. ఓ థ్యాంక్ యూ. పూచక పుల్ల కదిలినా గుండు దిగుద్ది అంది కృష్ణవేణి. పల్నాటి యుద్ధం సీరియల్ తీయడానికి మీటీవీ పరివారం అంతా త్రిపురాంతకంలో దిగింది. అందులో సుభాషిణి కూడా ఉంది. ముఖ్యమైన వాళ్లకు ఇటాలియన్స్ కోసం కట్టిన గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఇచ్చారు. గెస్ట్ హౌస్లో సుభాషిణి మేకప్ చేసుకుంటోంది. ఎంతైనా యాంకర్ కదా, మేకప్ లేకుండా ఉండలేదు. చిన్నయ్య సుభాషిణి వచ్చిందని తెలిసి వెళ్ళాడు. అతడు గ్రే సూట్ వేసుకున్నాడు. బ్లూ కలర్ పూల టై వేసుకున్నాడు. మెల్లగా సుభాషిణి వెనక్కు చేరాడు. సుభాషిణి ఎవరో వ్యక్తి తన గదిలోకి వచ్చినట్టు గమనించింది. అద్దంలో సూట్ మ్యాన్ ఒకరు కనబడ్డారు. ఆడవాళ్ల రూంలోకి నేరుగా వచ్చేయకూడదని తెలీదా? అంది విసురుగా. అమ్మాయి కొత్తదైతే వెళ్ళకూడదు. పాము కాటేసిన చోట మచ్చ పోయిందో లేదో చూద్దామని వచ్చాను అన్నాడు చిన్నయ్య. ఎప్పుడో పాము కాటేసింది తొడ లోపలి వైపు. ఆ మాటకు సుభాషిణి ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసింది. ముందర చిన్నయ్యను పోల్చుకోలేకపోయింది. ఇటుక పొడితో నిండిన ఆ చింపిరి జుట్టు, భుజాల చివర చినుకు పట్టిన చొక్క, పిర్రల మీద బొక్కపడిన కాకి నిక్కరు. ఆ మనిషి ఈ మనిషేనా అనిపించింది. నువ్వు అవును, ఆ చిన్నయ్యనే. ఈ సూటు ఏదైనా లాండ్రీ షాప్లో అద్దెకు తెచ్చుకున్నావా? నాలాగా ఏదైనా వేషం వేస్తున్నావా అన్నది సుభాషిణి. చిన్నయ్య చిన్నగా నవ్వాడు. గొంగళి పురుగు కూడా కొన్నాళ్టికి సీతాకోక చిలుక అవుతుంది తెలుసా అన్నాడు. అవునా? ఇంతకు నువ్విక్కడికి ఎందుకొచ్చావు? భలేదానివే. మా దగ్గరకు నువ్వొచ్చి నన్నే అడుగుతున్నావా? నువ్వా కెమెరా వాడితో ఉండిపోయావనుకున్నాను. వాడు వేరే టీవీ ఛానల్కు పోయాడు. అమ్మయ్య, వాడి పీడ వదిలించుకున్నావన్నమాట. వాడు పోతే ఇంకొకడు. కొరియోగ్రాఫర్ లేకుండానే షూటింగ్ నడుస్తుందా? కొరియోగ్రాఫర్ అంటే ఎవరు? ఆ కెమెరా వాడిలాంటి ఇంకో గొట్టంగాడు. వీడు కూడా వేధిస్తున్నాడా? ఈ ఫీల్డే అంతా. ఆర్టిస్టులకు ఇదంతా మామూలే. అమ్మాయిలేమీ తక్కువ కాదులే వల విసరడంలో. అమాయకులు కూడా కాదు అంది సుభాషిణి. మరి ఎందరితో గొడవ పడతావు? నేను గొడవ పడుతున్నానని చెప్పానా? ఏదో జీవితంలో అడ్జస్ట్ అయిపోవాలి. ఏదో ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఏ గొడవ ఉండదు. నువ్విక్కడి సీరియల్కు హీరోయిన్వా? అవును, కానీ ఈ పల్నాటి యుద్ధంలో ఆడవాళ్లకు పెద్దగా రోల్ ఏమీ లేదు. ఇందులో నీ వేషమేంటి? మగువ మాంచాల. ఒక బెడ్రూమ్ సీన్, డ్యూయెట్టు, అంతే. రేప్ సీన్ ఉందా? మగాడి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అయినా బాలచంద్రుడి భార్య మాంచాల. అంతదాకా, ఆ సీన్ దాకా రానీదు. ఇందులో పెళ్ళానికి తన మొగుడెవరో తెలీదు. బాల్య వివాహం. చాలా ఫన్నీగా ఉంటుంది. బాలచంద్రుడెవరు? నీకు పల్నాటి యుద్ధం కథ తెలీదా?
బాలచంద్రుడు మహామంత్రి బ్రహ్మనాయుడు కుమారుడు, మహాయోధుడు. భార్యను కలవకుండానే యుద్ధంలో మరణిస్తాడు. నేనడిగింది అది కాదు, బాలచంద్రుడి పాత్ర ఎవరు వేస్తున్నారని. ఏ, నువ్వు వేద్దామనా? బీహార్ నుంచి కిషోర్ సింగ్ అనే కుర్రాడిని రప్పించారు. అతడు కత్తిసాములో నిపుణుడు. బాగా కసరత్తు చేసి కండలు తిరిగున్నాడు. నీకు నచ్చాడన్నమాట. బెడ్రూమ్ సీన్ బాగుంటుందా? అంత సీనేమి లేదు. బాలచంద్రుడు యుద్ధానికి వెళ్లే ముందు అత్తగారింటికొస్తాడు. వెంట తన చెలికాళ్ళు 7 పెద్దవాళ్ళు ఆ రాత్రికి కార్యానికి ఏర్పాట్లు చేస్తారు. పడక గదిలో బాలచంద్రుడు మగువ మాంచాలతో సరసమాడతాడు. మాంచాల ఏమీ కానీకుండా కాలయాపన చేస్తుంటుంది. చివరకు కొంగు పుచ్చుకు లాగుతాడు. మాంచాల తన మెడలోని ముత్యాలహారం కావాలని తనే తెంపేసుకుంటుంది. ఇద్దరూ క్రింద దొర్లిన ముత్యాలు ఏరుకుంటుంటారు. ఇంతలో కోడి కూస్తుంది. మాంచాలకు మగడంటే ఇష్టం లేదా? వేరే ఎవరినైనా ప్రేమించిందా? చి, తెలుగు సినిమాలు చూసి చూసి నీ బుద్ధి పాడైపోయింది. మగువ మాంచాల గొప్ప పతివ్రత. మర్నాడు బాలచంద్రుడు యుద్ధానికి వెళ్ళాలి. మగువతో కలిసి యుద్ధానికి వెళ్ళినవాడు ఓడిపోతాడు. అందుకే కలవకుండా కాలయాపన చేసింది. ఇది సెంటిమెంటా? కాదు, నిజం. పూర్వం రామాయణంలో వాలి 2వసారి తారతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. అందుకే ఓడిపోయాడట. నీకెలా తెలుసు? ఎవరో రామాయణం హరికథ చెబుతుంటే విన్నాను. సరేలే, నువ్విక్కడెన్నాళ్ళుంటావు? నా రోల్ ఇక్కడ ఏమీ లేదు. అంతా స్టూడియోలోనే తీస్తారు. ఇక్కడ యుద్ధం సీన్లు తీస్తారు. మాంచాల పడక గది సీన్ మాత్రం ఇక్కడ తీద్దామంటున్నారు. నేనొక కోరస్ డ్యాన్స్లో ఉన్నాను. నేను ఊరికే చూడ్డానికొచ్చాను అంది సుభాషిణి. చిన్నయ్య ఏదో ప్రేమాయణం సాగిద్దామని వచ్చాడు. సుభాషిణి మాట సాగనీయలేదు. ఎక్కడికక్కడ మాట విరిచేసినట్టే ఉంది. కాలం గడుస్తే ప్రేమ మాసిపోతుందేమో. మగవాళ్ల మధ్య నలిగిపోతూ ఏ గొట్టంగాడైతే ఏంటి అనే పరిస్థితికొచ్చేసింది అనుకున్నాడు చిన్నయ్య. ఎవరో వచ్చి సుభాషిణిని డైరెక్టర్ రమ్మన్నారని చెప్పడంతో హడావిడిగా వెళ్ళిపోయింది. గణపతి నటాషా 3D ఫోటో వద్ద అగరొత్తులు వెలిగించి సోఫాలో జారగిలబడి కూర్చున్నాడు. నటాషా కొన్నిసార్లు తన కలలోకి వచ్చింది. తన సర్వస్వం ఇస్తానన్నది. అలాగే సుమారు $3.5 మిలియన్ ఐశ్వర్యం ఇచ్చి వెళ్ళింది. మొదటిసారి ఆమె తనకు 30,000 ఇచ్చినప్పుడు ఆమెను గురించి చాలా తప్పుగా అనుకున్నాడు. సర్వమంగళం పిళ్ళేగారు $1 కూడా విడిచిపెట్టకుండా నటాషా సంపద మొత్తం రాబట్టారు. అలా ఆలోచిస్తున్న తరుణంలో గంగిరెడ్డి మరదలు చంద్రవదన తన ఛాంబర్లోకొచ్చింది. డోర్ నాక్ చేసి రావాలని చెప్పానా? అన్నాడు గణపతి. నా మొగుడు దగ్గరకు రావడానికి అక్కర్లేదు అంది చంద్రవదన. నీ మొగుడు కావడానికి ఇంకా 1 నెల రోజులుంది అన్నాడు గణపతి. తెలుసు, అందుకే అప్పటిదాకా లవ్వాట ఆడుకుందామని వచ్చా. లవ్ ఎప్పటి నుంచి? నాకు తెలీదే. ఆ రాత్రి నా బాత్రూమ్ బాగు చేసినప్పటి నుంచి. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, అప్పటిదాకా ఆగు. ఇవాళ నేనెలా ఉన్నాను అన్నది చంద్రవదన. బాగా అలంకరించుకుని పట్టుచీర కట్టుకుని నగలన్నీ దిగేసుకుని వచ్చింది. నీకే టమాటా పండులాగా ఉన్నావు. ఓపెన్ టాప్ కార్లో వచ్చావా అన్నాడు గణపతి. నీకెలా తెలుసు? ఎర్రటి ఎండలో చెమటలు కక్కుకుంటూ ఓపెన్ టాప్ కార్లో వస్తే రోడ్డు మీద ఎర్రదుమ్ము నీ ముఖాన అతుక్కుపోయి టమాటా పండులాగా ఉన్నావు. అవును, కానీ ఇప్పుడెందుకొచ్చావు? గణపతి ఆఫీస్కు చంద్రవదన ఓపెన్ టాప్ కార్లో వచ్చింది. సినిమాల్లో లాగా ఉంటుందని ఓపెన్ టాప్ కార్ కొనిపించుకున్నా. చంద్రవదన గణపతి కూర్చున్న రివాల్వింగ్ చైర్ హ్యాండిల్ మీద కూర్చుంది. చైర్ అటువైపు ఒరిగిపోయి ఇద్దరూ క్రింద పడ్డారు. లేచి సర్దుకుని చెరొక కుర్చీలో కూర్చున్నారు. ఇక్కడ టీవీ వాళ్ళు సినిమా తీస్తున్నారుగా, నేను కూడా సినిమాలో వేషం వేస్తా అంది. ఇది రామాయణం సీరియల్ అవుతే నీకొక పాత్ర ఇప్పిద్దును. అలాంటి పాత్రలు వేయడానికి ఆడవాళ్ళు ఒప్పుకోరు. ఇది పల్నాటి యుద్ధం. నీకు సరిపడ పాత్ర ఏమీ లేదే అన్నాడు గణపతి. సినిమా అంటే బోల్డంతమంది ఉంటారుగా. మరి ఐటెం సాంగ్ చేస్తావా? ఓ, చేస్తా. మరి నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కావాలి. ఓ, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఈ సీరియల్లో బ్రహ్మనాయుడు యుద్ధానికి ముందు కారంపొడి యుద్ధరంగం చూడ్డానికి వెళ్తాడు. అక్కడ రణభూమిలో కొందరు ఐటెం సాంగ్ చేస్తుంటారు. అది ఎలా ఉంటుందంటే విను. గాలికి దూలెడు ఘన శిరోజములు, కాలి కుప్పలు బడ్డ కాయ విభూతి,
చిదిమిన శవములు చెదురు కొరువులు, నానా విధంబుల నాట్యములు సలుపు, భూతకోటుల తోడ పొందుగా నుండే, తలకాయ పుర్రెల దగు బంతిలాడు, శాకినిల్ మొదలైన సకల భూతములు, బెదరక వాదించు భేతాళ చయము, పిల్లాటలాడెడు పెనుపిశాచములు, మిణుగురుల్ దిక్కుల మించి రాల్చుచును, కొమరప్ప పరుగిడ కొరవి దెయ్యములు, బ్రహ్మనాయను జూచి భయ సంభ్రమమున, పరుగులు పెట్టెడు బ్రహ్మరాక్షసులు, కలగి బ్రహ్మన్నను కనినంతలోన, వారిరి భయమున బలుదైత్య వితతి. చంద్రవదన పెదవి విరిచింది. ఏందో మావా, నువ్వు చదివింది నాకేం అర్థం కాలా అంది. నువ్వు చదువుకుంటే కదా అర్థం కావడానికి అన్నాడు గణపతి. మరి ఇప్పుడు సినిమాల్లోలాగా నన్నెత్తుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలి, నేను కూడా నిన్ను లోపలికి లాగుతా, ఇద్దరు ఈతలు కొడదాం అంది. సినిమాల్లోలాగా జలకాలాడాలంటే ఇంకా 3 అమ్మాయిలు కావాలి. ఎందుకు? జగదేక వీరుడు కథ సినిమా చూసావా? వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా? అవునే చలి అవునే సఖి అని. నువ్వన్నీ పాత సినిమాలు చెప్తావు. సినిమా అంటే ఇంగ్లీష్ సినిమాలాగా ఉండాలి. ఇంకా అమ్మాయిలందరూ బికినీలు వేసుకుని. తెలుగు సినిమాలు చప్పగా ఉంటాయి. ఓ ముద్దు ఉండదు, ముచ్చట ఉండదు. ఊరికే గడ్డిలో పడుకుని దొర్లుతుంటారు. జలకాలు కాదు గాని నీకు సినిమా షూటింగ్ చూపిస్తా పదా అన్నాడు గణపతి. మీటీవీ వాళ్ళు మంచి రోజని షూటింగ్ ఆరంభించారు. త్రిపురాంతకేశ్వరుడి ప్రధాన ఆలయం నమూనా సెట్ నిర్మించారు. ఆలయం ముందు రథం లాంటి బండిపై పేపరు పల్పుతో చేసిన ధ్వజస్తంభం నిలిపారు. దాని పేరు భూతరాట్ స్తంభం. ఆ స్తంభం పైన త్రిమూర్తులు, వారిని సేవించే సిద్ధులు, మునులు, గంగా, దుర్గా, కాలభైరవుడు, భూదేవి, గంధర్వులు బొమ్మలు చెక్కారు. షూటింగ్ ముందుగా కవి సార్వభౌముడు శ్రీనాథుడికి, పండిత ఉమాకాంత విద్యాశేఖర్లకు నివాళులర్పించి ప్రారంభించారు. పూర్వకాలం భూతరాట్ స్తంభం యుద్ధరంగానికి తరలించుకు వెళ్లి నిలిపి యోధులందరూ ధర్మయుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేసేవాళ్లు. అలాంటి ధ్వజం ముందు పెద్ద జాతర లాంటి సీను చిత్రించబోతున్నారు. ధ్వజస్తంభాన్ని అలంకరించి పూలతో పూజించి నైవేద్యంగా రకరకాల పిండి వంటలతో పాటు బలిసిన దున్నపోతును బలివ్వడం కూడా చిత్రించాలి. పూర్వం నిజంగానే త్రిపురాంతకంలో దున్నపోతుల్ని బలిచ్చేవారు. ఇప్పుడది చల్లదు. అందుకని దున్నపోతును బలివ్వడం సీను గ్రాఫిక్స్లో చిత్రించాలని డైరెక్టర్ నిర్ణయించారు. గంగిరెడ్డి గారు క్లాప్ కొట్టారు. షాట్ మొదలైంది. ధ్వజం ముందు నాట్యం సీన్ తీయబోతున్నారు. అందులో సుభాషిణి కూడా ఉంది. పాట ఇలా సాగింది. గౌరీ మనోహర గంగోత్తమాంగ, నాగ కంకణ శివ నందివాహనుడ, కాంచనగిరి చాప కంది తూణీర, గరుడాసనాంబక కైలాసవాస, ఘన గజాసుర భంగ కామ భస్మాంగ, లాలిత శ్రీకంఠ లయకారకర్త, సకల భూతేశ్వర శరభావతార, ఫాలాక్ష భూతేషు పరమేశ ఇప్పుడు విన్నవించద నేను విమల సత్కరుణ. నాట్యమవ్వగానే బ్రహ్మనాయుడి నాయకత్వంలో మలిదేవరాజు సైన్యం భూతరాట్ స్తంభాన్ని కదిలించడం వరకు చిత్రించారు. సైన్యానికి ముందు ఆనాటి వాయిద్యాలు, డమాయిలు, మురజలు, బూరలు, భేరీలు, పోటుదారలు, కాహళాలు, వంకిణులు, కాలి కొమ్ములు, శంఖాలు, సన్నాయి జోళ్లు, మురళి, ముఖవీణలు, తప్పెటలు, డోళ్లు, తమ్మటలు, రుంజలు, కనక తప్పెటలు, చేగంటలు ఎక్కడి నుంచి తెచ్చారో ప్రదర్శించారు. అక్కడ సిమెంట్ కంపెనీ కోసం భూమిని చదును చేశారు. అందుచేత యుద్ధం సీన్లు తీయడానికి అనుకూలంగా ఉంది. కానీ యుద్ధం సీను తీయాలంటే మనుషులు గ్యాంగులు కావాలి. 2-3 రోజుల కంపెనీ కూలీలను అడిగి తీసుకున్నారు. వాళ్ళకి అదో ఆనందంగా ఉంది. యుద్ధం సెట్ సిద్ధమైంది. యుద్ధం కోసం ఒక ఏనుగును తీసుకొచ్చారు. కొన్ని గుర్రాలు కూడా సమీకరించారు. కూలీలందరికీ భటుల వేషం వేశారు. సైనికులకు కవచాలు, శిరస్త్రాణాలు లేవు. మొలకు గోచిపూసి బిగించి కట్టిన పంచ. దీనినే మగకాశ అనేవాళ్లు. తలకు పాగా, చేతిలో శూలం. కాని కూలీలకు ఎప్పుడూ వంగి నడవడమే గాని వీరుడిలా ధీరుడిలాగా రొమ్ము విరుచుకుని నడవడం రాదు. కాన్ఫరెన్స్ హాల్ బయట గణపతి కోసం గంగులు నిరీక్షిస్తున్నాడు. త్రిపురాంతకంలో సిమెంట్ ఫ్యాక్టరీ కడుతున్నారనే వార్త అప్పుడప్పుడు పేపర్లలో వస్తోంది. అంతకన్నా ఎక్కువగా పల్నాటి యుద్ధం సినిమా తీస్తున్నారనే వార్త ఇంకా వేగంగా ప్రచారమైంది. ఇటుకామాల గంగిరెడ్డి గారే సినిమా తీస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. విరూపన్న ఇటుకరాయి ముఠా మొత్తం ఫ్యాక్టరీలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ విన్నపాలు పట్టుకుని త్రిపురాంతకం వచ్చారు. గంగులు గణపతిని కలవడానికొచ్చాడు. గణపతి
ఇటలీ ఇంజనీర్లతోనూ గంగిరెడ్డితోనూ సమావేశంలో ఉన్నాడు. వాళ్లతో పాటు గురునాథం గారు, సర్వమంగళం పిళ్ళే గారు కూడా సమావేశానికి వచ్చారు. జియో థర్మల్ కేంద్రంతో పాటు సిమెంట్ కంపెనీ కూడా పూర్తి కావడానికి కావలసిన సిబ్బంది రిక్రూట్మెంట్ గురించి చర్చించారు. గణపతి ఎంత ఎదిగిపోయాడు అనుకున్నాడు గంగులు బయట నిలబడి. గుమాస్తా గంగుల్ని లోపలికి పోనివ్వలేదు. కాన్ఫరెన్స్ ముగియగానే అతిథుల్ని పంపించి యువతలకొచ్చిన గణపతి గంగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏరా, ఇప్పటిదాకా ఎక్కడున్నావు? ఎక్కడికి పోయావు? అన్నాడు భుజం మీద చెయ్యి వేసి గణపతి. తన భుజం మీద చెయ్యి వేయడం వలన గణపతి వేసుకున్న సూటు మాసిపోతుందేమో అనుకున్నాడు గంగులు. బాగానే ఉన్నాను బావా, మట్టి పిసుక్కుంటూ అన్నాడు. ఏరా, నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయావు కదూ? నిన్ను అపార్థం చేసుకున్నా బావా. నన్ను నమ్మకపోతే పోయే, బాబాయిని వదిలేసి చారుమతి వెనకాల పోతావా? బావా, అప్పటి పరిస్థితిలో అలాగనిపించింది. బాబాయి కూడా ఎప్పటికీ నా పెళ్లి చేయడనిపించింది. నాకు పిలిచి పిల్లనెవరిస్తారు? మేమైతే నువ్వింకా తిరిగి రావనే అనుకున్నాం. ఇప్పుడు వాట అడగడానికి వచ్చావా? లేదు బావా, చిన్నయ్య అంతా చెప్పాడు. నాకు కూడా ఏదైనా పనిప్పిస్తే చేసుకుంటాను, అంతే చాలు. బాబాయి సమాధి వద్ద మీటింగ్ పెట్టుకుందాం. చిన్నయ్యతో కూడా చెప్పు. ఇంకా మీటింగులు వద్దు బావా, నీ మాటే మాట. నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాం. కాదులే, దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు క్యాంటీన్లో భోంచేసి 3 నువ్వు చిన్నయ్య సమాధి వద్దకు రండి. అప్రయత్నంగా గంగులు గణపతికి చేతులు ముకుళించాడు. నల్లమద్ది చెట్టు కింద సాధువు సమాధి వద్ద ముగ్గురు సమావేశమయ్యారు. గణపతి సూట్ వేసుకు రాలేదు. తన పాత బట్టలు, హైదరాబాద్లో తొలిసారిగా నటాషాను కలవడానికి వెళ్ళినప్పుడు ధరించినవి ఎక్కడ దాచుకున్నాడో ఏమో, అవి తొడుక్కునొచ్చాడు. గణపతే చెప్పడం ప్రారంభించాడు. అరే, మనం ఆ అస్థిపంజరాన్ని మాత్రమే అమ్మగలిగాం $10 లక్షలకు. అందులో $1,00,000 మిగతా వాళ్లకు కమిషన్ ఇవ్వాల్సొచ్చింది. అయితే ఈ ఆస్తిపాస్తులు దేశదేశాల బ్యాంకుల్లో ఉన్నవి రాబట్టడానికి సర్వమంగళం పిళ్ళేగారికి కొంత ఫీజుగా ఇవ్వవలసొచ్చింది. నేనన్నిటికీ లెక్కలు రాసిపెట్టాను. బావా, నేను అడిగానని కోపం తెచ్చుకోకు. అసలు ఆవిడ నటాషా గారు చనిపోయారుగా, మరి మధ్యలో వాళ్ళకి మరీ అంత $1,00,000 కమిషన్ ఎందుకు ఇవ్వాలి అన్నాడు గంగులు. భలే ప్రశ్న అడిగావురా గంగులు. అసలు హైదరాబాదు నువ్వే వెళ్లాల్సింది. ఈ అండర్ గ్రౌండ్ బిజినెస్లో తేడా వచ్చిందంటే తలకాయలు లేస్తాయి. చూసావా, నటాషాను కత్తికి విషం పూసి చంపేశారు. ఏమనుకుందో ఏమో, నటాషా దేవత. తను పోతూ నా పేరును విల్లు రాసిపోయింది. లేకపోతే బ్యాంకులో నుంచి $1 కూడా బయటకొచ్చేది కాదు అన్నాడు గణపతి. ఏంద్రా బావా, అన్నను లెక్కలు అడుగుతున్నావా? నువ్వెళ్లాల్సింది అబ్దర్జంగ్ కాడికి. సొరంగం తవ్వడంలో నువ్వు 2 సార్లు పీకల మీదకి తెచ్చిపెట్టావు. ఏ ఒక్కసారి పట్టుబడ్డా జైల్లో కూకునేవాళ్ళం అన్నాడు చిన్నయ్య. అరే బావా, నేను ఊరికే అడిగా. నా మీద నువ్వంత అగ్గి మీద గుగ్గిలం అయిపోతావేంటి? గంగులు, నీ మీద నాకేం కోపం లేదురా. అక్కడి పరిస్థితులు తెలియక అడిగావు. మనందరం కలిసి చేయడం వల్లనే ఇది సాధ్యపడింది. ఇప్పుడు చెప్పు, మిగిలిన ధనాన్ని ఎన్ని వాటాలు వేసుకుందాం అన్నాడు గణపతి. బతికున్నది మనం ముగ్గురమే కదా బావా, 3 వాటాలు వేసుకుందాం అన్నాడు గంగులు తడుముకోకుండా. అట్టా అంటావేందిరా బావా, మనకు నిధికి దోవ చూపించింది సమాధిలో పడుకున్న కాకయ్యే కదా అన్నాడు చిన్నయ్య. నిజమే, కాని మావ చనిపోనాడు కదా అన్నాడు గంగులు. ఏవైనా సరే కాకయ్య వాటా తీయాల్సిందే అన్నాడు పట్టుదలగా చిన్నయ్య. మరి బాబాయ్ వాటా ఏం చేద్దామంటావు అని అడిగాడు చిన్నయ్యను గణపతి. నాకు మాత్రం ఏం తెలుస్తుంది బుర్రగోక్కున్నాడు చిన్నయ్య. మనలాంటి బికారి వాళ్లకు పంచిపెడదామా అన్నాడు గంగులు. అంటే నీకు కాకయ్య మీద గౌరవం లేనట్టుంది. మనకు తినడానికి తిండి లేనప్పుడు దగ్గరకు తీసుకుని పులగం వండి పెట్టాడు. నీకు కాలు ఇరుక్కుపోయినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే బాబాయిది తోటి బిచ్చగాళ్ల దగ్గర అప్పు చేసి మరీ ఇచ్చాడు అన్నాడు చిన్నయ్య. నేను చెప్పింది చెప్పాను, మరి నువ్వేమంటావు? మామకు బంగారు సమాధి కట్టిద్దామంటావా? అప్పుడు అందరికీ తెలిసిపోతుంది మనం చేసిన పని. ఇటుకరాళ్ల కూలీలు మీకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అందరూ అడుగుతారు అన్నాడు రోషంగా గంగులు. నేనొక మాట చెప్తాను, వింటారా అన్నాడు గణపతి. అన్నా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పిందే ఫైనల్ అన్నాడు చిన్నయ్య. గంగులు కూడా, బావా నువ్వేం చెబితే అదే, నేనింక నోరెత్తను అన్నాడు గంగులు. అస్థిపంజరం అమ్మగా వచ్చిన డబ్బును
3 వాటాలు చేద్దాం. నాకందులో వాటా అవసరం లేదు. నాకు నటాష ఇచ్చింది చాలు. మీ ఇద్దరికీ చెరో వాటా పోను. బాబాయి వాటా లంకె బిందెలుగా మార్చి బాబాయి సమాధి కింద పాతి పెడదాం. సామాన్యంగా బాబాయికి మరుజన్మ ఉండదు. అన్నాళ్లు కాషాయ గుడ్డలు కట్టుకుని ఎండలో అమ్మవారి గుడి దగ్గర కూర్చున్నాడు. ఒకవేళ బాబాయి మళ్ళీ జన్మిస్తే మరుజన్మలో ఈ లంకె బిందెలు బాబాయికే దక్కుతాయి. వచ్చే జన్మలో మామకెట్ట తెలుస్తుంది ఇక్కడ లంకె బిందెలున్నాయని? సందేహం వ్యక్తం చేశాడు గంగులు. ఎట్టాగేందిరా, మూగ మనుషులు సినిమా చూడలా? అక్కడికి రాగానే అక్కినేని నాగేశ్వరరావుకి వెనక జన్మ గుర్తురాలా? అట్టాగే అన్నాడు చిన్నయ్య. గణపతి మాట్లాడాడు. బాబాయి మనతో అనేవాడు, నిధి విధి ఎవడి ముఖాన రాసుంటే వాడికే దక్కుతుందని. నటాషా ఏ దేశంలో పుట్టిందో నన్ను పిలిచి ఇంత ఆస్తి ఇచ్చింది. రుణానుబంధమేమో అనిపిస్తుంది అన్నాడు గణపతి. అన్నా, నువ్వు చాలా కష్టపడ్డావు. నీ వాటా నువ్వెందుకు వదులుకుంటావు అన్నాడు చిన్నయ్య. నాకక్కర్లేదురా. నటాషా మీకంటే 2 రెట్లు వాటాను నాకిచ్చి వెళ్ళింది. ఇక సమస్య ఏంటంటే మనం ఈ ఆయుధాలు ఏం చెయ్యాలి? ఇద్దరినీ అడిగాడు గణపతి. బావా, మనం ఈ కూడా ఎంతో కొంత కమ్మలేమా? ఊరికే పోనివ్వడమెందుకు? అబ్దర్జం కొంటాడేమో అన్నాడు గంగులు. అరే, నీకింకా ఆశ చావలేదురా కుంటోడా. అందుకే అంటారు కుంటి కులాసం ఇంటికి మోసం అని. ఇంతవరకు ఈ దోపిడీ బయటపడకుండా గణపతన్న లాక్కొచ్చాడు. మళ్ళీ ఎక్కడైనా ఇరుక్కుంటే ఉన్నది కూడా పోతుంది. నీకు లక్షల డాలర్లు వచ్చినా తృప్తి లేదురా. డాలర్ అంటే ఎంత అనుకున్నావు? రోజు రోజుకు ములగ చెట్టు పెరిగినట్టు పెరిగిపోతుంటుంది. నీ ఆశ చూస్తే ఈ లంకె బిందులు కూడా నువ్వే తవ్వుకుపోతావని నాకు అనుమానం అన్నాడు చిన్నయ్య. నువ్వు నేనంటే నువ్వు ఒంటికాల మీద లేస్తావు. నేనంత నీచుండి కాదు. ఇక ఈ సొరంగం ఏం చేద్దాం? మన డబ్బా రేకులు గది ఎవడైనా తెరిచాడంటే గుట్టు బయటపడిపోద్ది అన్నాడు గంగులు. అవును, మనమే సొరంగం మూసేయాలి. డబ్బా రేకుల గది పీకేయాలి. కానీ మనం ఈ ఆయుధాలు ఇప్పుడు బయటకు తీసుకురాకపోతే ఈ కత్తులు కటార్లు ఎప్పటికీ వెలుగు చూడవు. చరిత్రలో కనుమరుగైపోతాయి. వీటిని బయటకు తీసి సొరంగం ముయ్యాలా, అట్లాగే వదిలేయాలా? బయటకు తీస్తే ఏం చెయ్యాలో ఆలోచించండి అన్నాడు గణపతి. అందుకే కదా బావా మనం జంగుగారికి అమ్మేద్దామన్నది. నేను మంచి చెప్పినా ఈ చిన్నయ్య మీద పడి కరుస్తాడు అన్నాడు రోషంగా గంగులు. గణపతన్నా, నీ మాటే మాట. ఇన్ని కష్టాలు పడినవాడివి. నువ్వే ఉపాయం ఆలోచించు. ఈ లంకె బిందెలు కూడా నువ్వే ఏర్పాటు చెయ్యి. ఎవడి డబ్బులు వాడికి ఎలా చేరతాయో నీ ఇష్టం. మా ఇద్దరికీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఇదే ఏకగ్రీవ తీర్మానం. మళ్ళీ మీటింగులు లేవు. గంగులు బావా, నువ్వేమంటావు అన్నాడు చిన్నయ్య. ఏంద్రా, నా నేరుగా చూస్తావా? మనం ముగ్గురం కలిసి సొరంగం తవ్వాం. మనలో మనం కుమ్ములాడుకుంటా అయ్యేదా? ఇదే ఏకగ్రీవ తీర్మానం అన్నాడు గంగులు. మీటీవీ వాళ్ళు యుద్ధం ఆరంభం సీన్ తర్వాత మగువ మాంచాల కార్యం సీను త్రిపురాంతకంలోనే తీయాలనుకున్నారు. అందుకు తగిన సెట్ వేశారు. అది గండువారింటి ముఖచావిడి, బాలచంద్రుడి అత్తవారిల్లు. ఆనాటి గృహకళ ఉట్టిపడేటట్టు చిత్రించారు. కవిగారు సిచ్యుయేషన్ వివరించారు. పెళ్ళైన తర్వాత బాలచంద్రుడు అత్తవారింటికి రావడం అదే ప్రథమం. వివాహమా బాల్య వివాహం ఏనాడో జరిగింది. అత్తవారింటికి బాలచంద్రుడితో పాటు అతడి స్నేహితులు కూడా వచ్చారు. అందరూ తలొక ఉచితాసనం పైన కూర్చున్నారు. అందులో బాలచంద్రుడితో పాటు కమ్మర కాచన్న, మంగళ మల్లు, కుమ్మరపట్టి, చాకల చందన్న, వెలమల దోర్నీడు, కంసాలపట్టి, బ్రాహ్మణుడైన అనపోతూ ఉన్నారు. సీన్ ఏంటంటే సర్వాభరణాలతో అలంకరించుకున్న మగువ మాంచాల పళ్ళెరం బంగారు చెంబు పట్టుకొచ్చి మొగుడైన బాలచంద్రుడి కాళ్ళు కడగాలి. శ్రీనాథుడి కావ్యంలోనే ఒక చమత్కృతి ఉంది తెలుసా? మొగసావిడిలో బాలచంద్రుడు అతడి మిత్రులు కూర్చున్నారు. కానీ మగువ మాంచాలకు అందులో తన మగడెవరో తెలియదు. పూర్వం అంటే శారదా యాక్ట్ రాకముందు 5 ఏళ్ల ఆడపిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెళ్లి చేసేవాళ్ళు. అంతా బొమ్మల పెళ్లిలాగా జరిగేది. పెళ్లికూతురు పుష్పవతి అయిన తర్వాత శుభముహూర్తం పెట్టించి కార్యం జరిపించేవాళ్ళు. అలంకరించుకున్న మాంచాల, అమ్మా, నాకు నీ అల్లుడెవరో తెలీదే, అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు, గుర్తుపట్టడం ఎలాగమ్మా అంది. ఏమీ లేదమ్మా, నీవు చావిడిలోకి వెళ్ళగానే నీ మరుదులందరూ లేచి నిలబడతారు, నీ మగడు నిలబడడు అంది. మాంచాల కనక కలశం కాళ్ళు కడిగే పళ్ళెం చేత పట్టుకుని చావిడిలోకి వెళ్ళింది. అక్కడ కూర్చున్న వారిలో 6 లేచి నిలబడ్డారు గాని 2 మాత్రం నిలబడలేదు. అందులో తన మగడెవరు? ఇద్దరిలో ఒకరు కాంచన వర్ణ ప్రకాశుడై ఉన్నాడు. అతడే తన భర్త అనుకుంది.
చాన మాంచాల వంగి అతడి పాదాలు తాకింది పన్నీరుతో కడగడానికి. అమ్మా, నేను నీ మరిదిని, బ్రాహ్మణుడను, అనపోతు అంటారు. ఈతడు నీ మగడు బాలచంద్రుడు, మహాపరాక్రమశాలి అన్నాడు. అందుకు మాంచాల సమయస్ఫూర్తితో, మరిదియో ఎరుగును, మగడుకో ఎరుగును, అయినా బ్రాహ్మణుడి పాదాలు కడగడం మంచిదే కదా అన్నది. కవిగారు మంచి మెలిక పెట్టారే అన్నాడు డైరెక్టర్ మాధవన్. నేను పెట్టేదేమిటి? వ్రాసినవాడు శ్రీనాథుడా మజాకానా? శృంగార నైషధం వ్రాసినవాడు. అందులో కూడా దమయంతి స్వయంవరంలో ఇలాగే జరిగింది. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు దమయంతిని వలచి వచ్చారు. కామరూపంతో నలుడి రూపంలోనే కూర్చున్నారు. అందువలన స్వయంవరంలో 5 నలమహారాజులయ్యారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది స్వయంవరానికి. అందులో తను వలచిన నలమహారాజెవరు? అప్పుడు దమయంతి అనల సంబంధ వాంఛ నా కగునయేని, అనల సంబంధ వాంఛ నా కగును సుమ్మి అన్నది. ఒక పద్యం పాడింది. దెబ్బతో దేవతలు ఈ అమ్మాయితో పెట్టుకోకూడదని అదృశ్యమైపోయారు. కవిగారు, మీరైతే పండితులు, దమయంతి ఏవన్నది? దేవతలు ఎందుకు పారిపోయారో చెప్పండి అన్నాడు మాధవన్ గారు. అదా, శ్లేష కవిత్వం. 2 అర్థాలుంటాయి. అనల సంబంధ వాంఛ అంటే నలమహారాజును కాకుండా నేను ఇంకెవరినైనా వరించినట్టయితే అని. అనల సంబంధ వాంఛ నా కగును సుమ్మి అంటే నాకు మంటల్లో పడి బూడిదైపోవాలనే కోరిక కలుగుగాక అని. సంతోషించిన డైరెక్టర్ మాధవన్ గారు టేక్ లాగించేశాడు. పడక సీను కూడా ఈ బిగిలోనే లాగించేద్దామా అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఇంకే ఉంది, అందరూ ఒప్పుకోవలసిందే. సుభాషిణి కొంచెం రిలాక్స్ అయ్యి టచ్అప్ చేసుకుని రావడానికి మేకప్ రూమ్లోకి వెళ్ళింది. కవిగారు కూడా వెనకాలే దూరాడు. చిన్నయ్య తొంగి చూశాడు. కవిగారు, సుభాషిణి, నువ్వు ఈ పడక సీను త్వరగా ఒప్పుకోకు, కొంచెం బెట్టు చెయ్యి అన్నాడు. నేను కాంట్రాక్ట్ ఇచ్చాను కదా, ఇప్పుడు చెయ్యనంటే ఒప్పుకుంటారా అన్నది సందేహంగా సుభాషిణి. ఒప్పుకోర్లే, నువ్వు కాస్త గును, బెట్టు చెయ్యి. ఎందుకంటే ఇందులో కొంచెం అశ్లీలం సీన్ ఉంటుంది. ఈ సీరియల్ సెన్సార్కు తగినట్టే ఉంటుందిగా. ఉంటుందనుకో, కానీ డైరెక్టర్ రెచ్చిపోయి 10 సార్లు బట్టలు ఉడదీయమంటాడు. సీన్లో బాలచంద్రుడు నీ చీర లాగుతాడు. మొగుడి దగ్గర కొంచెం ఒళ్ళు చూపించడం ఎక్స్పోజ్ లేకపోతే ఏం బాగుంటుంది అంటారు. జస్ట్ మనీ 2 లక్షలు అదనంగా అడుగు, నేను నీకు అనుకూలంగా మాట సాయం చేస్తాలే. నీకు కొంచెం డబ్బు అదనంగా ఇప్పిస్తే నువ్వు నన్ను కూడా బాగా చూసుకుంటావు కదా అన్నాడు. సరేలేండి అంది సుభాషిణి. కవిగారు పళ్ళికిలించి వెళ్ళిపోయాడు. చిన్నయ్యకు మాటలు వినిపించలేదు గాని వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకున్నాడు. సీను మొదలైంది. కవిగారు అందరికీ సిచ్యుయేషన్ వివరించారు. అత్తవారింట్లో బాలచంద్రుడు ఆ గదిలో హంసతూలికా తల్పం మీద పరున్నాడు. మాంచాల భర్తకు తాంబూలం తీసుకువచ్చింది. స్నానం చేసి ముత్యాలు కుట్టిన పైట చెంగు గల పట్టుచీర కట్టింది. బంగారు నగలు, మాణిక్యాలు, ముత్యాలు పొదిగిన మంజులమైన ఆభరణాలు ధరించింది. పాదాలకు మంజీరాలు పెట్టుకుని శృంగార భరితురాలై వచ్చింది. బాలచంద్రుడు దగ్గరకు తీసుకోబోయాడు. కాని కథనరంగానికి వెళ్లే మగని సంగమించనీయరాదు. మాంచాల తల్లి రేఖాంబ దగ్గరకు వెళ్ళి చెప్పింది. అమ్మా, ఎలాగే, అతడు చాలా దూకుడుగా ఉన్నాడు అన్నది. మాంచాల తల్లి రేఖాంబ ఇలా చెప్పింది. అమ్మా మాంచాల, మానవ జన్మకు 2 ఫలాలుంటాయమ్మా. మొదటిది భర్తతో గూడి భోగించడం. ఇది అందరూ చేసేదే. కానీ ఈ సుఖం ఎంతసేపు? కేవలం క్షణభంగురం. 2వ ఫలరసం శాశ్వతం. ఇది నలుదిశలు ఉండేదాకా, సూర్యచంద్రులు ప్రకాశించేంతకాలం, గగనంలో నక్షత్రాలు వెలిగేదాకా, ఈ భూమి ఉన్నంతకాలం, సముద్రాలు ఇంకకుండా ఉన్నంతకాలం నిలుస్తుంది. వెలది, నీ భర్త వీరశేఖరుడు, కీర్తికాముడు, యుద్ధానికి వెళుచున్నాడు. అందుచేత నీవు భోగించ తగదు. అందువలన నీవు భావి మానవుల హృదయాలలో నిలిచిపోతావు అని చెప్పింది. ఇప్పుడు పడక గదిలో బాలచంద్రుడు మగువ మాంచాల శోభనం సీను ఎలా తీస్తారో తీయండి అన్నాడు కవిగారు. అలంకరించుకున్న సుభాషిణి కొత్త పెళ్లి కూతురులా ఉంది. కట్టిన చీర, పెట్టిన నగలు తళతళలాడిపోతున్నాయి. బీహార్ నుండి వచ్చిన నటుడు బాలచంద్రుడి వేషంలో ఉన్నాడు. పడక గదికి 2 గోడలు, పట్టె మంచం కనిపిస్తాయి. మిగతా 2 వైపులా కెమెరాల గమనం, డైరెక్టరు మొదలైన వారున్నారు. ఆ సీన్ చూడ్డానికి చిన్నయ్యొచ్చాడు. గణపతి రాలేదు. క్లాప్ కొట్టారు.
ప్రణయం సీను మొదలైంది. బాలచంద్రుడు పైట కొంగు లాగడం అది నడిచింది. డైరెక్టర్ మాత్రం కట్ అన్నాడు. ఎఫెక్టివ్గా లేదు, కొంచెం ఎక్స్పోజింగ్గా ఉండాలి అన్నాడు. టేక్ రెండోసారి నడిచింది. బాలచంద్రుడు సుభాషిని నడుం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకోవడం, కంచుక ముడి విప్పడం ఇంతకు ముందు కన్నా అదనంగా పెట్టారు. అయినా డైరెక్టర్ కట్ అన్నాడు. 4-5 టేకులైపోయాయి. హీరో కసికసిగా రెచ్చిపోతున్నాడు. సుభాషినికి తను 2 లక్షలు అదనంగా అడిగినందుకు డైరెక్టర్ టీచ్ చేస్తున్నాడనిపించింది. సుభాషిని కొంచెం విసుక్కున్నది. సుభా, ఏంటా విసుగు? ఇది మొగుడు పెళ్ళాం బెడ్రూమ్, ఆ మాత్రం ఎక్స్పోజింగ్ ఉండొద్దా? ఇదే సీన్ ఇంగ్లీష్ సినిమాల్లో అయితే ఎలా తీస్తారో తెలుసా? అన్నిటికీ ఒప్పుకొని వచ్చావు. నువ్వు ముత్యాలు ఏరడం కోసం ముందుకు వంగినప్పుడు ప్రేక్షకుల వైపు ఉండాలి, అంతేగాని హీరో బాగున్నాడు కదా అని అతని కోసం వంగుతున్నావా? మనం ప్రేక్షకుల కోసం సీరియల్ తీస్తున్నాం అన్నాడు. డైరెక్టర్ మాటలకు సుభాషినికి కళ్ళ నీళ్లు తిరిగాయి. చిన్నయ్య కల్పించుకుని, ఆడది కదా అని మరీ అసహ్యంగా తీస్తున్నారు అన్నాడు. డైరెక్టర్కి చిన్నయ్యపై చాలా కోపం వచ్చింది. ఎవరయ్యా నువ్వు? ఈ అమ్మాయికి మొగుడువా? నువ్వెప్పుడైనా ఇంగ్లీష్ సినిమా చూసావా? బెడ్రూమ్లో ఆడామగాకి బట్టలుంటాయా? ఇక్కడ సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరని చాలా అసహజంగా తీయడానికి అలవాటు పడ్డాం. ఇది 2 క్షణాలు నటించడమేగా, ఇంతలో ఏం కొంప మునిగిపోయింది అన్నాడు. కవిగారు చిన్నయ్యను దూరంగా తీసుకువెళ్ళిపోయాడు. డైరెక్టర్ సీన్ మరీ కసిగా తీశాడు. డైరెక్టర్ మాధవన్ గారు అందరి మీద విసుక్కుంటూ, ఇవాళ నా మూడంతా పాడైపోయింది, ప్యాకప్. సుభా, నువ్వు నా రూమ్కొచ్చి కలువు, నువ్విందాకేదో అడిగావుగా అన్నాడు. సుభాషిణి భయం భయంగా తల ఆడించింది. ధనాగారం ధారావాహిక నవల 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.